హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఏంటి ఫస్ట్‌లోనే వెంకటేశ్వర స్వామిని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నేను మా ఇంటి దగ్గరలో ఉన్న వైభవ్ గోల్డ్ అండ్ జ్యువెలరీ షోరూమ్‌కైతే వెళ్ళానండి. ఎందుకు వెళ్ళానంటే నా కజిన్‌కి డైమండ్ ఇయర్ స్టడ్స్ కొన్నామని చెప్పాను కదా! అవి కలెక్ట్ చేసుకోవడానికైతే వెళ్ళాము. సో, ఆ కలెక్షన్ కౌంటర్ దగ్గర ఎక్కడైతే మనం మనీ పే చేస్తామో ఈ దేవతామూర్తుల దర్శనం అయితే అయిందండి. అలాగే ఇదిగోండి చూసారా షాప్ ఓనర్ గారండి పాపం ఆయన 59th బర్త్‌డే అంట. నిన్న అనుకోకుండా పాపం మేము వెళ్ళాము అండ్ భలే బాధేసిందండి. గుర్తొచ్చారు మనోజ్ గారు. సో, ఈయన ఇన్సిడెంట్ మీ అందరికీ తెలిసిందే కదండీ! ఒక టైంలో జరిగింది. ఈయన గురించి ఎలా చనిపోయారు ఏంటి తెలుసుకోవాలంటే గూగుల్‌లో ఆర్ యూట్యూబ్‌లో చూడండి. యూ విల్ గెట్ హిస్ స్టోరీ. నాకైతే అదంతా తెలుసు. మా మమ్మీ మేమంతా ఇంట్లో డిస్కస్ చేసుకున్నాం కదా! కొద్దిసేపు ఎందుకో బాధ అనిపించింది. సరే ఇటు పక్కకొచ్చి ఈ జ్యువెలరీతో పాటు వీళ్ళు ఇంకా ఏం అమ్ముతున్నారు అని చూస్తే ఈ చిన్న చిన్న సిల్వర్ అండ్ గోల్డ్ మోడల్‌లో దేవుడు బొమ్మలండి ఎన్నున్నాయో అసలు గృహప్రవేశం గిఫ్ట్స్‌కి అయితే ఖచ్చితంగా మీరు వైభవ్ స్టోర్‌కి వెళ్ళొచ్చు. అలా బ్లైండ్‌గా కొనుక్కొని గిఫ్ట్ చేయొచ్చనమాట. ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ అయినా. చూసారా బుల్లి గణపయ్య ఉయ్యాల. ఈ పట్టిక చూసారా అండి ప్రతి స్టోర్‌లో ఈ మధ్య కనిపిస్తుంది. ఎందుకంటే పాజిటివిటీ కోసం అని చెప్పారు. అదిగోండి మేము కొన్న ఇయర్ టాప్స్ 2 కూడా జస్ట్ రెగ్యులర్‌గా డైలీ వేర్ పెట్టుకోవడానికైతే తీసుకున్నాను. చక్కగా సర్టిఫికేషన్‌తో సహా బిల్ అంతా చాలా ప్రాపర్‌గా చేసైతే ఇచ్చేశారు. అదిగోండి మా అత్త ఫుల్ హ్యాపీ. ఇప్పుడు దీన్ని మేము యూఎస్ పంపించాలన్నమాట. ఎవరైనా వెళ్తే లేదంటే పర్సనల్‌గా తీసుకెళ్ళైనా తనకిచ్చేసేయాలి. ఇంకేముంది అక్కడి నుంచి బాయ్ బాయ్ చెప్పేసైతే ఇంటికొచ్చేసాము. ఈరోజు ఎందుకో లంచ్‌కి ముందే బయటికెళ్ళామండి. సరే ఇంకా నా దర్శనం మీకు అవ్వలేదు కదా! ఒక్క లుక్ ఏసేసుకుంటారని చెప్పి చూపిచ్చాను. లోపలికి అలా ఎంట్రీ ఇస్తున్నానో లేదో అదిగో మా క్రిష్ గాడు టింగురంగా అని చెంగు చెంగున ఎక్కడికో వెళ్తుంది. అది చూసారా ఓవర్ యాక్షన్. ఎక్కడికెళ్తున్నావంటే సరిగ్గా నిటారుగా సమాధానం ఎప్పుడూ చెప్పదు. తర్వాత మెల్లగా షూ ఏదో ఎతుక్కుంటుంది. కాసేపు నాకు తెలుసు ఎక్కడున్నాయో నేను చెప్పకుండా కాసేపు ఆట పట్టించాను. తర్వాత ఫైనల్‌గా అమ్మ చెప్పమ్మా ఎక్కడున్నాయంటే నువ్వు ముందు ఎక్కడికెళ్తున్నావో చెప్పని ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఇచ్చాననమాట. దాని ఫ్రెండ్ ఇంటికెళ్ళిందండి. ఫ్రెండ్ బర్త్‌డే ఉందని చెప్పి. అయితే ఈ బున్నగాడు చూసారా ఫుల్ నిద్రపోయాడు. అది చూడండి వాడు మత్తు. ఆడికి నిద్రలో ఉంటాడు. సడన్‌గా రియలైజ్ అవుతాడు. ఓహో! మా అమ్మ బయటికెళ్ళొచ్చింది. ఇప్పుడు ఇది మళ్ళీ వెళ్ళిపోద్దని చెప్పి. అదిగోండి ఈ డ్రామా చూసారా? ఫస్ట్ ఒంటి మీద పవిట ఉండకూడదు. లేదా నా కాళ్ళకున్న చెప్పులు లాగేస్తాడు. చున్నీ లాగేస్తాడు. ఇప్పుడు 2, 3 నిమిషాల్లో ఈ చున్నీ గనుక తీసుకోకపోతే ముక్కలు ముక్కలై ఎలాగోలా దాన్ని లాక్కుని మొత్తానికైతే రెస్ట్ తీసుకుని అదిగోండి మా టైలరు ఈ ఈ ఎవడో నిజంగా ఎవడో సచ్చాడంటారు చూడండి. సడన్‌గా ఏదైనా జరిగితే అలా ఇచ్చాడనమాట బ్లౌజెస్ డెలివరీ. సూపర్ అసల. థ్యాంక్ యూ బాబు. చాలా రోజుల తర్వాత చాలా స్పీడ్‌గా ఇచ్చాడు. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకొక యెల్లో కలర్ ఫ్రాక్ ఏదో కొనమని తను కాల్ చేసిందండి మా కజిన్. సరే ఆ సిగ్నల్ వర్షము లక్కీగా వర్షం పడుతూ రోడ్స్ కాస్త ఖాళీగా ఉన్నాయి. మెల్లగా పొలమని చెప్పి హోల్ ఫ్యామిలీ మరి ఈవినింగ్ అంటే లేడీస్ అందరికీ పాపం బోర్ కదా! వాళ్ళందరినీ ఎక్కించుకొని అయితే వెళ్ళిపోయాను. వెళ్ళాల్సిన గౌన్ షాప్ కంటే కూడా పక్కనున్న చీరల షాప్‌లో ఉన్న డిజైన్స్ అద్రిపోయినాయండి. నాకెందుకో ఆ యెల్లో లంగా తెగ నచ్చేసింది. అదిగోండి వెళ్ళిన రీజన్ అయితే ఇది హల్దీ ఈవెంట్స్‌కి లేదంటే యూఎస్‌లో కూడా ఎక్కువ యెల్లో కోట్స్ పెట్టుకుంటున్నారంట. మరి రకరకాల ఇప్పుడు అప్‌కమింగ్ దేవీ నవరాత్రులు, దివాళీ టైంకైనా కూడా బావుంటుందని చెప్పేసి ఈ ఫ్రాక్ అయితే తీసుకోవడం జరిగింది. మేము పొద్దున పూట వచ్చినప్పుడే చూసాము. బట్ ఎందుకో తను ఇష్టపడుతుందో లేదో ఎందుకులే అని హోల్డ్ పెట్టామనమాట. మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి కాల్ చేసి లేదు లేదు తీసేసుకోండి నాకది నచ్చిందని చెప్పింది. మరి మీకు కూడా నచ్చిందా? ఎవరైనా కావాలి అంటే స్టోర్ డీటెయిల్స్ మెసేజ్ చేస్తాను. నన్ను పర్సనల్‌గా అడగండి మెసేజ్‌లో. అండ్ ఇదిగోండి ఇక్కడున్న కలెక్షన్ అయితే ఆసమ్ గైస్ నిజంగా. నేను జస్ట్ యాక్చువల్‌గా 3, 4 డేస్ నుంచి రోజు వెళ్తున్నాను. అయినా కూడా ఇవాళ చూసింది రేపు ఉండట్లేదండి. అంత సేల్ అనమాట. ఈ బయటున్న మెనిక్వీన్స్ అయితే అద్దిరిపోయినాయి. ఈ డ్రెసెస్ అన్నీ ఒకసారి వర్క్ చూడండి ఎంత బావుందో. జస్ట్ కింద బార్డర్ కానీ చాలా ఫైన్ వర్క్. ఇప్పుడు ఇవే మనం పెద్ద పెద్ద బొటిక్స్‌కెళ్తే ఎన్నో థౌజండ్స్ ఖర్చు పెట్టాల్సొస్తుంది. ఇక్కడైతే చాలా రీజనబుల్ ప్రైజింగ్ వేశారు. అండ్ నాకు ఆ యెల్లో తెగ నచ్చేసిందండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా కొనుక్కుంటా లెఫ్ట్ సైడ్‌లో ఉన్నది. ఇంకేముంది అంతా ఊరంతా తిరిగితే ఆబ్వియస్లీ ఆకలేస్తుంది కదా! నాకెందుకో వర్షం పడుతుంది. ఇవాళ బజ్జీలు తినాలనిపించలేదు. చికెన్ మోమోస్ తినాలనిపించింది. సరే వీళ్ళని కూడా అడిగితే తెమ్మన్నారండి. అక్కడున్న స్పెషల్ మెన్యూ అంతా ఏంటో వెళ్ళినప్పుడల్లా కొత్త రకమైన ఐటెమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సరే కొత్త రకం ట్రై చేసి కడుపులు పాడు చేసుకోవడం ఎందుకని ఎప్పుడు ఆర్డర్ ఇచ్చే చికెన్ మోమోస్ ఆర్డర్ ఇచ్చాను. అండ్ పక్కనే సెల్ ఫోన్ స్టోర్ ఉందండి. మా అమ్మకి కొత్తగా ఫోన్ కొనిచ్చాను. ఆవిడ ఆల్రెడీ 2 సార్లు కింద పడేసింది. ఆ ఫోన్ ఎక్కడ పాడైపోతుందో అని చెప్పి ఆ ఫోన్‌కి బట్టలు కొనడానికి వెళ్ళాను. బట్టలంటే ఏంటో అనుకోకండి. ఫోన్ కవర్ అనమాట. ఫోన్ కవరు ఆ పైనున్న ఆ స్క్రీన్ వేస్తారు కదా! ఆ ఫోన్ విరిగిపోకుండా
అది కూడా వేపిచ్చేసి మొత్తానికైతే ఇల్లు చేరాము. సో, రకరకాల కలర్స్ కాంబినేషన్స్ పెట్టారు. ఇవన్నీ ఇంట్లో మా అందరికీ ఉన్న కలర్సే మరెక్కడ మిక్స్ అయిపోతాయి అని చెప్పి మా అమ్మకి ఇష్టమైన గ్రీన్ కలర్ కవర్ అయితే తీసేసుకుని ఇంటికెళ్ళిపోయా. మరి వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.